హాయ్. సో సంక్రాంతి కానుగ్గా ఈరోజు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది. ఇది బాలకృష్ణ హీరోయిజాన్ని చూపించడానికి, బాలకృష్ణ నటన విశ్వరూపాన్ని చూపించినట్టుగానే ఉంది. అయితే చాలామంది మిక్స్డ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు సూపర్ ఉందని చెప్తా ఉన్నారు. మరి కొంతమంది రివ్యూవర్స్ మరి వాళ్ళ మానసిక స్థితి ఏందో తెలియదు కానీ అది బాగాలేదు ఇది బాగాలేదని విమర్శిస్తూ ఉన్నారు. అంత రొటీన్ కథ అని. అంటే విభిన్నమైన కథలు ఎప్పుడు ఎత్తుక్కోవాలంటే అందరి దర్శకుల వల్ల కాదు, అన్ని సమయాల్లో రాదు. ఇంకోటి బాలకృష్ణకున్న ఇమేజ్కి తగ్గట్టు సినిమా తీసారు. డెఫినెట్గా సినిమా ఓల్డ్ స్టోరీ అయి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే తీసిన విధానం బాగుంది, బాలకృష్ణను ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. దర్శకుడు బాబీ కొల్లి, అలాగే ప్రొడ్యూసర్ నాగవంశి బాగానే ఖర్చు పెట్టింది అనిపించింది. సో ముఖ్యంగా దాని బాలకృష్ణ హీరోయిజం, బాలకృష్ణ నటనా స్వరూపం, బాలకృష్ణ వయసుకు తగ్గినటువంటి ఆయన నటన కనిపించింది. ఎందుకంటే ఏదో చిల్లర జోకులు వేస్తూ, చిల్లర డ్యాన్సులు వేస్తూ, ఏదో అయ్యో ఈయన వయసును మించి చాలా వరస్ట్గా చేసిండు అనుకునే పరిస్థితి లేదు. చాలా గౌరవంగానే ఆయన నటన స్వరూపం అంతా సినిమాలో చూపిస్తూ ఉంటాడు. సో అది డెఫినెట్గా అది వెల్కమ్ చేయదగ్గ అంశమే. ఎక్కడ కూడా చాలా అసభ్యంగా కావచ్చు, లేదా ఏదో కుళ్ళు జోకులు వేసుకుంటూ కావచ్చు, ఎక్కడ కూడా బాలకృష్ణ నటన కనిపించలేదు. అలాగే ఇక కామన్గా అర్థమైంది ఏంటంటే బాలకృష్ణ సినిమాలో కూడా పెద్ద హీరోయిన్కి అయితే ఇంపార్టెంట్ పాత్ర ఇవ్వడు. సరే ఉన్న కొద్దిసేపు ప్రజ్ఞా జైస్వాల్కి కొంత మంచి పాత్రనే ఇచ్చిండు. మరి ఆమె లక్కీ ఆయనకి అఖండలో సక్సెస్ వచ్చింది కాబట్టి అని పెట్టుకున్నాడేమో తెలియదు కానీ డెఫినెట్గా ఆమె పాత్ర అయితే కొంతవరకు పర్లేదు. కాకపోతే దానిలో అద్భుతమైన నటనలు అని చెప్పి అంత లేదు ఎక్సెప్ట్ బాలకృష్ణ. అలాగే సైడ్ ఉన్న అన్ని పాత్రలు కూడా దర్శకుడు బాబీ కొల్లి చాలా చక్కగా నిర్మించిందని చెప్పాలి. చిన్న పాత్ర నుంచి పెద్ద పాత్రకు కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నాడు. నటన వాళ్ళ ప్రభావాన్ని చూపించగలిగాడు. అలాగే వచ్చేసి ఆ దబిడి దిబిడి పాట గురించి చాలా అసభ్యకరంగా ఉంది, అది ఉంది అని చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది, చాలా విమర్శించారు. కానీ నిజంగా సినిమాలో పోయి కూర్చొని చూసినప్పుడు మాత్రం పెద్ద అసభ్యంగా అనిపించింది అయితే ఏమీ లేదు. మరి మేబీ కొంత ఎడిట్ చేసి ఉండవచ్చేమో, బట్ ఓవరాల్గా చూసినప్పుడు చాలా అసభ్యంగా బాలకృష్ణ చేయకూడదు అన్నంత విధంగా ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఐటమ్ సాంగ్స్, ఇక మరి ఐటమ్ సాంగ్ అంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఒకటి పెట్టకూడదు, పెట్టిన తర్వాత దానిలో ఏదో ఆధ్యాత్మికత ఊహించకూడదు. సో డెఫినెట్గా మరీ అంత అసభ్యకరంగా అయితే ఏమీ కనిపించలేదు. సినిమా చూసే అభిమానులకు అర్థమవుతుంది. అది ఐటమ్ సాంగ్ అంతే, ఆ విధంగానే చూడాల్సి ఉంటుంది. సరే, ఇంకా మిగతా పాత్రల్లో చూస్తే విలన్ పాత్ర బాబీ డియోల్ డెఫినెట్గా 100% ఆయన విలన్గా కనిపించిందని చెప్పుకోవచ్చు. అంటే అప్రిషియేట్ చేయదగ్గ నటన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో వస్తున్న రోటీన్ విలన్లకి భిన్నంగా ఆయన ఇంట్రడ్యూస్ చేసారు. డెఫినెట్గా ఆయన నటన కూడా బాగుంది, చాలా క్లియర్గా. ఆ తర్వాత విలన్ కూడా హ్యాండ్సమ్గా ఉంటాడా అని అనిపించింది. అలాగే ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. డెఫినెట్గా విలన్గా ఆయనకి విభిన్నమైన రోల్స్ డైరెక్టర్ దొరికితే మాత్రం డెఫినెట్గా మంచి విలన్గా మళ్ళీ తెలుగు మార్కెట్కి దొరికినట్టే. సో మిగతావన్నీ కథ అంతా కూడా ఒక ఏమంటుంది దాన్ని, ఒక మాఫియా రంగానికి సంబంధించినట్టు తీసిరు. సరే, ఓవరాల్గా చూసినప్పుడు కథ మనం ఊహించుకోగలుగుతాం, దానిలో సస్పెన్స్ లేదు, ఇవన్నీ పక్కకు పెడితే ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా 100% కథతో కూడిన యాక్షన్ థ్రిల్లర్గానే తీశాడు సినిమా. సో ఎక్కడ కూడా స్టోరీ లేదు అనకుండా, అలాగే వచ్చేసి యాక్షన్ లేదు అనకుండా 100% బాలకృష్ణ యాక్షన్ ఉంది, అలాగే స్టోరీ కూడా ఉంది. సో స్టోరీతో కూడిన యాక్షన్ మూవీనే ఈ డాకు మహారాజ్ అని చెప్పాలి. డెఫినెట్గా బాలకృష్ణ మళ్ళొకసారి ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. దాన్ని చూపించడానికి గాను బాబీ కొల్లి దర్శకత్వం సక్సెస్ అయింది. నాగవంశి ప్రొడ్యూస్ చేసిన దానికి డబ్బులు అయితే వేస్ట్ కాలేదు. డెఫినెట్గా బోర్ అయితే రాదు సినిమాని. 100%గా సినిమా ఉన్న 2 గంటల పైన నిడివి కూర్చొని సినిమాని చూడగలుగుతాం. మరీ బోర్ బుట్ అయ్యో లేచి వెళ్ళిపోదాం అన్న పరిస్థితి లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ కంపల్సరీ 100% బీజిఎం ఇచ్చాడు. సూపర్ బీజిఎం అని చెప్పొచ్చు. సో బీజిఎం ఎక్కడ అఖండ తర్వాత మళ్ళీ తగ్గినట్టుగా అనిపించలేదు. డెఫినెట్గా అద్భుతమైన బీజిఎం ఇచ్చిండు. 100% ఈ సినిమాకి బాలకృష్ణ స్థాయికి తగ్గ బీజిఎము, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసినప్పుడు సినిమాని అయితే బోర్ రాకుండా చూడొచ్చు. సంక్రాంతి వచ్చిన సినిమాల్లో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కలిగించే ఒక సినిమా అనుకోవచ్చు. యాక్షన్ ప్రియులకి, బాలకృష్ణ అభిమానులకి. సో జై బాలయ్య అనడంలో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.